ఉన్నాయండి. ఒక్కొక్క దగ్గరంటే ఆడియన్స్ హ్మ్. కొంచెం ఇబ్బంది పెట్టి మాట్లాడుతుంటారు. ఓకే అమ్మా. అంటే ఇప్పుడిది 10 మంది ఆలకిస్తారో అది చెప్పొచ్చో, చెప్పకూడదో నాకు తెలీదు గానీ, హ్మ్. మా క్యారెక్టర్‌ని గూడా కించపరిచి మాట్లాడుతుంటారు. హ్మ్. ఇప్పుడు మేము ఆడేది మా పొట్టపోషణ కోసం. హ్మ్. మేమిది మానుకోలేక ఇది మా వృత్తి కాబట్టి చేస్తుంటాం. హ్మ్. కానీ ఇంటికెళ్ళిన తర్వాత మాకు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటది. ఉంటాయి. హ్మ్. నాకు ఇంటి దగ్గర నా భర్త, నా పిల్లలు హ్మ్. అందరూ ఉంటారు. హ్మ్. వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎలా పడితే అలా వీడియోలు తీసేయడం. హ్మ్. ఈ సైడ్ నుంచో, ఆ సైడ్ నుంచో వీడియోలు తీయడం. హ్మ్. అయేవో ఎక్స్‌పోజింగ్‌గా ఉంటే అవేమో ఈ హ్మ్. ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో పెట్టడం, హుహు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం. హ్మ్. ఇలాంటివి వాళ్ళకి సరదాలాగుంటది. హ్మ్. కానీ అది మీకు మా ఫ్యామిలీ ఫ్యామిలీ చూస్తే ఉంటాయి. అవునమ్మా. అందులో అక్కడ మా అన్నయ్య ఉంటాడు, మా హ్మ్. తమ్ముడు ఆ! ఉండొచ్చు, నా ఉంటాయి. ఆడపడుచులుంటారు, హ్మ్. హ్మ్. నా అత్తవారు చూస్తారు. హ్మ్. కానీ వాళ్ళెంత ఇబ్బంది పడతారు. హ్మ్. వాళ్ళు ఒకడు చూస్తాడు, చూసాడేదో మాట్లాడితే పక్కన నా వోళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటది. హ్మ్. అలాంటప్పుడు వాళ్ళకెలా ఉంటదంటే, ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ మానిపించేస్తే బావున్ను హ్మ్. అని అన్నట్టుంటది. కానీ మేము మానేసినా హ్మ్. మమ్మల్ని బుర్రకథ ఆర్టిస్టులనే అంటారు. అంటారు. మేము మానేసినంత మాత్రాన మమ్మల్ని హ్మ్. ఆర్టిస్టులని అనడం మానేరు. అవునమ్మా. ఇలాంటివి చెయ్యకుండా ఉండి, హ్మ్. మా జీవితాలతో ఆడుకోకుండా ఉంటే బావుంటది ఓకే అని అమ్మా. మేమనుకోండి. ఎందుకంటే వాళ్ళని హ్మ్. మేము ఆనందం చేయాలి కాబట్టి మేమేదో జానపద గేయాలు హ్మ్. పాడతాం, హ్మ్. కొంచెం ఆడతాం, అవును. ఎక్స్‌పోజింగ్‌గా ఆడతాం. హ్మ్. మరి ఏవో ఆళ్ళేదో మాట్లాడితే మేము మాట్లాడుతుంటాం. అవునమ్మా. వాళ్ళది అంతవరకే తీసుకొని అది అక్కడితో వదిలేస్తే హ్మ్. బావుంటది. హ్మ్. కానీ అలా వదిలీయకుండా ఏంటంటే సీక్రెట్‌గా వీడియోలు తీయడం. హుహుహు. ఆ వీడియోలేమో యూట్యూబుల్లోని, హ్మ్. ఫేస్‌బుక్‌లో పెట్టియడం. హుహుహు. ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు బాగా. ఓకే అమ్మా. దానివల్ల మేము మనస్ఫూర్తిగా ఏదైనా పెర్ఫార్మన్స్ చెయ్యాలన్నా మేము భయపడుతున్నాం. అవునమ్మా. అంటే ఏ సైడ్ నుంచి ఏ వీడియోలు తీస్తారో, ఏం హ్మ్. పెడతారో హ్మ్. 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 అనేసి భయపడే పరిస్థితొచ్చింది మాకు. ఓకే అమ్మా. అది ప్రజల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం. హుహుహు. ఒక్కొక్క ఊర్లో మాత్రం అలా ఉండదండి. హ్మ్. చాలా గౌరవిస్తుంటారు హ్మ్. మమ్మల్ని. హ్మ్. చాలా అంటే చాలా గౌరవిస్తారు. హ్మ్. మీలాగా కళాకారులుగా పుట్టాలన్నా హ్మ్. మాకు అదృష్టం ఉండాలండి అంటారు. హ్మ్. కానీ కొంతమంది మాత్రం కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంటారు. ఓకే అమ్మా. దీనికే కొంచెం బాధగా ఉంది సార్. ఇంకేం ఓకే. కాదు. ఓకే. ఓకే అమ్మా. ఓకే. థాంక్ యూ అమ్మా. నమస్తే.